Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. తెల్లారేసరికి ఇద్దరు నిండు ప్రాణాలు బలైపోయాయి. కూతుర్ని హాల్ టికెట్ ని స్వామివారి ముందు పెట్టాలనే ఉద్దేశంతో సింహాచలం తీసుకుని వెళ్తూ ఉండగా ఇదే చోట ఆయన కన్న కూతురు ఎదుటే ప్రాణాలు విడిచారు. పైనుంచి చూస్తూ ఎంత బాగా. ఆ తర్వాత తల్లి గురించి చెప్పాలంటే ఒక ప్రమాదం ఆను కూడా కాలు పోగొట్టుకున్నారు. నేను దాటాల్సిన పరీక్షలు చాలా ఉన్నాయి, ఈ పరీక్ష నాకు చాలా ఇంపార్టెంట్ అని ఒక పట్టుదలగా తీసుకున్న అనుపమ 10వ తరగతి పరీక్షల్లో 542 మార్కులు సాధించింది. అందుకే డాడీ చనిపోయినా సరే ఆ నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ అయినా రాసి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. కానీ ఈ మార్క్స్ కూడా సాటిస్ఫై, హ్యాపీగానే ఫీల్ అవుతాను. సివిల్స్ తీసుకొని IAS అవుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో గాజువాకకు చెందిన కోరడ అనుపమ 542 మార్కులు సాధించింది. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు తల్లి? హ్యాపీగానే ఫీల్ అవుతుంది మేడం. ఇంకా సైన్స్లో వచ్చుంటే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చాయని అనుకున్నాం, కానీ ఈ మార్క్స్ కూడా సాటిస్ఫై, హ్యాపీగానే ఫీల్ అవుతాం. సో అనుపమ గురించి ఒక మాట చెప్పాలి. తన కూతురు కష్టపడి చదువుతోంది, మంచిగా ఎలాంటి టెన్షన్ లేకుండా బాగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. దేవుని ఆశీస్సుల కోసం కూతుర్ని హాల్ టికెట్ ని స్వామివారి ముందు పెట్టాలనే ఉద్దేశంతో సింహాచలం తీసుకుని వెళ్తూ ఉండగా దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఘోరమైన రోడ్డు ప్రమాదంలో, మీ అందరికీ గుర్తుంది, గాజువాక BHPV దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నటువంటి వాహనాలపైకి దూసుకు వెళ్ళింది. అదే సమయంలో తన కళ్ళెదుటే తండ్రి చనిపోయినటువంటి ఆ దురదృష్టకరమైన ఘటన ఇప్పటికీ ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది, కదిలిస్తోంది. అయినా కూడా ఆ కష్టాన్ని, ఆ బాధని దిగమింగుకొని నాన్న కలను నెరవేర్చాలి, నాన్న ఆశయం ఏదైతే ఉందో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో అన్ని కష్టాలు దాటుకొని కూడా అమ్మాయి ఆ నెక్స్ట్ డే కదా నువ్వు ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత తల్లి గురించి చెప్పాలంటే ఒక ప్రమాదం ఆను కూడా కాలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ పరిస్థితులు విధి వాళ్ళని ఎంతగా పరీక్షించినప్పటికీ కూడా నేను దాటాల్సిన పరీక్షలు చాలా ఉన్నాయి, ఈ పరీక్ష నాకు చాలా ఇంపార్టెంట్ అని ఒక పట్టుదలగా తీసుకున్న అనుపమ 10వ తరగతి పరీక్షల్లో 542 మార్కులు సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి చాలా మందికి ఒక ఇన్స్పిరేషనే. ఇట్లాంటి కారణాల వల్ల కొంతమంది ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయలేరు, పూర్తిగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. కానీ తన ముందు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి. నాన్న దూరం అయినప్పటికీ కూడా అమ్మను బాగా చూసుకోవాలన్నా, అమ్మ నాన్న ఇద్దరి డ్రీమ్ ఒకటే, తను బాగా చదవాలని. కాబట్టి తను అదే పట్టుదలతో ముందుకు కొనసాగింది. ఏం చెప్తావు తల్లి? ఆ క్షణం, ఆ ఘటన ఎవరు ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యయ్యో పాపకి రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, మా పాప వెళ్ళగలుగుతుందా, ఎగ్జామ్స్ రాయగలుగుతుందా ఏంటి అనే అందరి ఆలోచన. కానీ నువ్వేమనుకున్నావు ఆ సమయంలో? అంటే డాడీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము చదువుకోవాలి అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే చదువు ఆపకూడదు అనేది డాడీ ఎప్పుడు చెప్పేవారు. కాబట్టి డాడీ చనిపోయినా సరే అంటే ముందు నుంచే ఎక్కువ అనేవారు. అంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఏమైనా సరే మనం ఎప్పుడు చదువులో ఒకవేళ ఫెయిల్ అయినా సరే, ఎందులోనైనా తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఎప్పుడు ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది అనేవారు. అందుకే డాడీ చనిపోయినా సరే ఆ నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ అయినా రాసి మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. డాడీ ఇక్కడ ఇప్పుడు ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ లేకపోయినా సరే పైనుంచి చూస్తూ ఎంత బాగా సూపర్ సూపర్ మంచి మార్క్స్ తెచ్చుకుందని అప్రిషియేట్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు తల్లి. నిన్ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు నిజంగా. ఆ రోజైతే ఆ యాక్సిడెంట్ కవరేజ్కి నేను వచ్చాను, చాలా బాధేసింది. ఎందుకంటే ఒకవైపు హాల్ టికెట్ పట్టుకొని కూతుని బండి మీద ఎక్కించుకొని స్వామివారి ఆశీస్సుల కోసం వింటూ ఉంటే చాలా బ్యాడ్ లెక్క ఆ ఘటన. ఒక్కసారిగా అందరూ దళ కన్నీళ్ళు వచ్చాయి ఆ ఘటనతో. కానీ నువ్వు మాత్రం నాన్న ఏదైతే చెప్పారో ఆ మాటలే గుర్తు చేసుకున్నావు. ఇంకేం చెప్పాలో నాకు కూడా అర్థం కావటం లేదు నిన్ను చూస్తుంటే. సో అమ్మ ఏం చెప్తూ ఉంటది ఆ సమయంలో? నీకు ఎలాంటి మోటివేషన్,
అవసరమైంది మా ఎగ్జామ్స్‌కి వెళ్ళినప్పుడు? ఎగ్జామ్స్‌కి వెళ్ళినప్పుడు మమ్మీ ఇంకా డాడీ ఎప్పుడు అయిపోయింది ఎలాగో అయిపోయింది కదా! ఇంక దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఇప్పుడు నువ్వు బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని మోటివేట్ చేసి అందరూ బాబాయ్ వాళ్ళు అందరూ పిన్ని మమ్మీ వాళ్ళందరూ మోటివేట్ చేశారు. నేనే ధైర్యంగా వెళ్ళిపోలేదు ఎగ్జామ్‌కి. వీళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం వల్లే సరే నేనింకా ఈ ఈ ఫీలింగ్‌లో నుంచి బయటకొచ్చి ఎగ్జామ్స్ రాస్తేనే ముందుకెళ్ళగలుగుతాం. ఇక్కడే ఆగిపోకూడదని ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ ఎగ్జామ్స్ రేపున్నాయి. ముందు రోజు అది. అంటే కొన్ని గంటల్లోనే అంతా అక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం ఆ రోజు. బీహెచ్‌పీవీ సిగ్నల్ దగ్గర. కానీ అదంతా అమ్మ ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు నీకు. ఎందుకంటే నాన్న డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేయాలంటే అది నీలోనే ఉంది. ఇప్పుడు అమ్మ ఎంత సపోర్ట్ చేసినా నువ్వు ధైర్యం తెచ్చుకొని, నువ్వు ప్రిపేర్ అయ్యి, నువ్వు ఎగ్జామ్స్‌కి వెళ్ళి చేస్తేనే ఈ 542 మార్క్స్ అనేవి వచ్చాయి. అమ్మ మీకు కూడా ప్రమాదంలో 2017లోని ఇలాగే లారీ యాక్సిడెంట్‌లోని నా యొక్క కుడికాలుని పోగొట్టుకున్నాను. అయినా కూడా ధైర్యంతోని నా కుటుంబాన్ని మా మా హస్బెండ్ కూడా సపోర్ట్‌గానే ఇప్పటి వరకు నేనొచ్చాను. బీకామ్, బీఈడీ చేశానండి. గానీ మా వారు నాకు కాలు పోయినా నేను ధైర్యంతోనే ఉన్నాను గానీ, ఆ బాబుని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉంది. సో, పాపకు కూడా ఇంకా తండ్రి ఎలాగో చనిపోయాడు అనే ఒక కలను నువ్వు సక్సెస్‌ఫుల్ చెయ్యాలమ్మా అన్న ధైర్యం చెప్పి పాపకి ఎగ్జామ్స్ రాయించామండి. అయినప్పటికి తెలుగు 100, సోషల్ 100 మిగతా అన్నీ కూడా 90, 92, 93లొచ్చాయి. సైన్స్ మాత్రం 67 మార్క్సే వచ్చాయి. పాప సాటిస్ఫై అవ్వలేదు. కానీ మేమందరం సాటిస్ఫై అయ్యాము. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ చూసి తను ఎగ్జామ్ రాయడం అనేది చాలా గ్రేట్. గానీ అవి కూడా నాకు ఎక్కువే మార్క్స్ వస్తాయమ్మా అని చెప్పింది. గానీ మరి వాల్యుయేషన్ అనేది ఎలా జరిగిందో అనేది తెలీదు. చదవలేని వాళ్ళకి ఎక్కువ మార్కులొచ్చాయి. చదివి కష్టపడి నిరంతరం కృషితో 12 నెలలు కష్టపడి నా కూతురు తండ్రిని పోగొట్టుకొని ముందు రోజు, మరుసటి రోజు ఎగ్జామ్స్ రాసి అయినప్పటికీ కూడా 590 గోల్ పెట్టుకొని నా కూతురు అన్ని మార్కులకి రీచ్ అయిందంటే నేను చాలా హ్యాపీగా, గర్వంగానే ఫీల్ అవుతున్నానండి. గానీ సైన్స్ మార్క్స్ అనేవి మాకు బాగా కి గురయ్యాము. దానికి ఏమైనా రెక్టిఫై చేస్తే బావుంటదనుకుంటున్నాము. అలాగే నేను లారీ ప్రమాదంలోనే ఇదయ్యాను. మా హస్బెండ్ ఏకంగానే చనిపోయారు. మరి ప్రభుత్వం వారు ఏమైనా మాకేమైనా హెల్ప్ చేస్తారేమో అని ఆశిస్తున్నాము. ఇంత మంచిగా చదువుతోంది. పాప టాపర్‌గా ఉన్నారు. సో, ఏమవ్వాలనుకుంటున్నావు తల్లి? నీ డ్రీమ్ సివిల్స్ తీసుకొని ఐఏఎస్ అవ్వాలని ఎప్పటినుంచో నేను అనుకుంటున్నాను. డాడీ నువ్వేదనుకుంటే అదే చదివిస్తాం అమ్మా అన్నారు. డాడీకి కూడా చెప్పాను. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా 7th క్లాస్, 6th అంటే అందరూ డాక్టర్, ఇంజినీరే అవుతారు. ఎవరు సోషల్ గ్రూప్ తీసుకొని ఐఏఎస్ అవ్వాలని, సివిల్స్ వైపు వెళ్ళాలని ఎవరు అనుకోవట్లేదు. నేను అలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా అవ్వాలని సివిల్స్ తీసుకొని ఐఏఎస్ అవుదామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇంకా అక్కడే కాలేజ్‌లో ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యాక అవ్ ఆ రూట్ వైపు ఇంకా అయ్యే వరకు సో, నీ లక్ష్యం నెరవేరాలంటే ఇటు చదువుకు తగ్గ ప్రోత్సాహం ప్రభుత్వం కూడా అందించాలి. ఎందుకంటే అమ్మ కూడా అలా ఉన్నారు గాబట్టి కొంత బర్డెనే అవుతుంది. నాన్న లేరు. అమ్మకి ఒక లెగ్ ఫ్రాక్చర్ అయింది గాబట్టి నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వింత బలంగా అనుకుంటున్నావు. నీ డ్రీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మాకర్థమవుతుంది నువ్వు అయిపోతావు ఐఏఎస్. సో, బట్ గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ కోరుతున్నావు? ఎకానమిక్‌గా ఇంకా సపోర్ట్ అంటే సరిపోతుంది. అంటే డాడీ ఉంటే ఎలాగో చదివిచ్చేస్తారు. అది వేరే అంటే డాడీ లేకపోతే మమ్మీ కూడా లెగ్ ఉండుంటే మమ్మీ చూసుకుండేవారు. కానీ మమ్మీకి లెగ్ లేకపోవడం, డాడీ లేకపోవడం అంటే కొంచెం కష్టమే. అన్నీ కూడా ఇంకా చదువుతున్నాడు. స్టిల్ ఇంకా మాకు స్టడీసే అవుతున్నాయి. అన్నీ కూడా జాబ్ వచ్చుంటే పోనీ ఓకే. అలా అయినా చదివిస్తారు అనుకోవడానికి కూడా లేదు. అన్నీ కూడా చదువుతున్నాడు కాబట్టి ఎకనామికల్‌గా గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే నేను కూడా చదువుకొని మెరిట్‌లో మార్క్స్ తెచ్చుకొని ఐఏఎస్ అవుదామని అనుకుంటున్నాను. నువ్వు ఎలా టార్గెట్ పెట్టుకున్నావు? ఎన్ని మార్క్స్ రావాలని టార్గెట్ 580 వస్తే మమ్మీ 590 అనేవారు. కానీ నేను ఒక 580 అలా వస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ సైన్స్ కూడా వచ్చుంటే కొంచెం ఆ మార్క్స్ వరకు రీచ్ అయ్యేదాన్ని. సైన్స్ మరి నేను బానే రాసాను. ఏమైందో తెలీదు. 67 అంటే ఎప్పుడు అన్ని తక్కువ మార్క్స్ రాలేదు. ఎప్పుడు 90 అబోవ్ 90 మార్క్స్ 85 అలా వస్తాయి. ఏ సబ్జెక్ట్‌లో అలా రాలేదు. మొన్న సబ్జెక్ట్స్‌కి ఎలా వచ్చాయి తల్లి? తెలుగు 100కి 100 వచ్చాయి. హిందీ 93, ఇంగ్లీష్ 90, మ్యాథ్స్ 92, సోషల్ 100/100 వచ్చాయి. కానీ సైన్స్ మాత్రం 67 వచ్చాయి. అదే నేను ఫస్ట్ అంటే మ్యాథ్స్ అంటే కొంచెం భయం ఉండేది. కానీ అదే 92 వచ్చింది. అదేంటి సైన్స్ ఎప్పుడు అలా రాలేదు 67 వచ్చాయి అనేసి డిసప్పాయింట్. అంటే అందరూ
సరేలే అమ్మ ఇంకా అది అయిపోయింది కదా, అది వదిలే, మేమైతే సాటిస్ఫై అన్నారు. కానీ నిన్నటి నుంచి నాకు నా బ్యానర్లో ఫోటో ఫస్ట్లో లేదు, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉందని చూసుకొని ఇంకా అదే ఆలోచిస్తూ అలా సైన్స్లో వచ్చుంటే నేనే ఫస్ట్ స్కూల్ బ్యానర్ లో ఫోటో నీది ఉండాలి ఫస్ట్. ఫస్ట్ నాది ఉండాలనుకున్నాను. కానీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో వచ్చానని ఒక డిసప్పాయింట్ తప్ప ఇంకా అందరూ సాటిస్ఫై మార్క్స్కి. నేను కూడా కొంచెం సైన్స్లో వచ్చుంటే 90% వచ్చింది కరెక్ట్గా, 90% అబోవ్ వచ్చుంటే బాగుంది కదా అంతే. మ్యామ్, మీ లైఫ్ లో ప్రతిదీ ఒక ఛాలెంజ్ గా వెళ్తోంది. ఒకటి మీకు జరిగిన ప్రమాదం, సరే దాని నుంచి కుదుట పడుతున్నాం, ముందుకు వెళ్తున్నాం అనగానే అనుకోకుండా దురదృష్టకర ఘటన. అక్కడ పూర్తిగా మీరు భర్తనే కోల్పోయారు, 2 పిల్లలు, తండ్రిని కోల్పోయారు. కానీ మీరు మాత్రం వాళ్ళకి ఇంత సపోర్ట్ ఇస్తూ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఈ ధైర్యం మీ ఒక్కరికే కాదు, అందరికీ కూడా అవసరం అవుతుంది. ఏం చెప్పారమ్మా? ఇది దురదృష్టం అనుకోవాలండి. ఒకే కుటుంబంలోని ఒక వ్యక్తికి ఇలాగా లారీ యాక్సిడెంట్ లోని లెగ్ లాస్ అయిపోవడము, ఇంకా అలా అదే కోలుకోలేని స్టేజ్ లో ఉండేసరికి భర్త అనేది చనిపోవడం అనేది, ఇంటికి హెడ్ అనే వాళ్ళు లేకపోతే లైఫ్ అనేది లీడ్ చేయడము చాలా కష్టము. దట్టు పిల్లలు కూడా ఇంకా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళకి ఎకానమికల్ గా సపోర్ట్ ఉండాలి. ఏదైనా అవసరం ఉండాలంటే ఇంటి హెడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంత ధైర్యము చేసుకొని ముందుకు వెళ్ళాలన్నా ఆ యొక్క లోటు అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. మరి ఇది ఏ విధంగా అయినా సపోర్ట్ చేస్తే, కొంచెము గవర్నమెంట్ వాళ్ళైనా ఏ విధంగా సపోర్ట్ చేస్తే పిల్లలకి మాత్రం మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నానండి. అంటే మీ ప్రస్తుతానికి మీ అవసరాలు, పిల్లల చదువులు, వీటికి మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? నేను చేస్తున్నాను మేడం. కానీ ఇంకా ఎక్కువ ఎర్న్ చేయట్లేదు. 12,000 అలా వస్తుంది అంతే. ఇంకా స్కూల్లో నేను బీకామ్ బీఈడీ చేశానండి. టెట్ కూడా క్వాలిఫై అయ్యాను. కానీ జాబ్ అనేది రాలేదు కాబట్టి ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అంటే మీకు తెలిసిందే కదా, ఎక్కువ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేయలేము. ఆ అమౌంట్ అనేది ఇప్పుడు బీటెక్ చదివించడానికి అమ్మాయి చదువులకి అనేది ఆ అమౌంట్ అంటే మనకు సరిపోదు. సో ఏదైనా హెల్ప్ చేస్తే పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ అనేది అందిద్దామని అనుకుంటున్నానండి. సో యూనిక్ గా ఉండాలి అనుకున్నావు, రైటే. ఐఏఎస్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లా పబ్లిక్ కి సర్వీస్ అలా అంటే ఫస్ట్ అంటే ఎక్కడైనా కనెక్ట్ అయ్యావా? ఎందుకు? సినిమాల్లో చూసా, లేకపోతే ఎవరైనా చెప్పారా? ఏంటి తల్లి? ఎవరు ఐఏఎస్ అవ్వాలని చెప్పలేదు. అంటే మనకు ఒక రెస్పెక్ట్ కావాలన్నా, ఏదైనా మనం హై పొజిషన్లో ఉంటేనే డబ్బులు అంటూ ఇప్పుడు అంటే డబ్బులు చూసి అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం, అలా మనం హై స్టేజ్లో ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుందని ప్రౌడ్గా మనం మా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలంటే అయితే డాక్టర్ లేదంటే ఇంజనీర్ ఏదైనా జాబ్ చేయొచ్చు. కానీ డాక్టర్ అవ్వాలన్నా కష్టం, ఇంజనీర్, ఐఏఎస్ ఇలా అయితే ఆ రెస్పెక్ట్ వేరేలా ఉంటుంది. అంటే అందరి చేత మనం ప్రౌడ్గా మన సిగ్నేచర్ కోసం వెయిట్ చేసి, అంటే నేను ఇంకా ఎప్పుడు బాగా కనెక్ట్ అయ్యానంటే ఎక్కువగా డాడీ డెత్ సర్టిఫికేట్ కోసం పోలీస్ స్టేషన్స్ అని మున్సిపల్ ఆఫీస్ అని అలా తిరిగినప్పుడు వేరే వాళ్ళ సైన్ కోసం నేను ఎంతైతే వెయిట్ చేసి చాలా అంటే వాళ్ళ మీద చిరాకు వచ్చి ఇంకా ఎప్పుడురా బాబు చేస్తారు, 1 month అయిపోయింది ఇంకా డెత్ సర్టిఫికేట్ ఇంకా రావట్లేదు ఏంటి, అదే ఆ యొక్క సిగ్నేచర్ కోసం అవతల వాళ్ళు వెయిట్ చేసే స్టేజ్కి వెదగాలమ్మా అనేసి విఆర్ఓ సిగ్నేచర్ ఏంటి, ఎంఆర్ఓ సిగ్నేచర్ ఏంటి, సిఏ సిగ్నేచర్ ఏంటి, అలాగే కాకుండా మనమే ఒక పొజిషన్లో ఉండి మన సిగ్నేచర్ కోసమే వాళ్ళు వెయిట్ చేసే ఒక స్టేజ్కి నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను మమ్మీ అని చాలా తను దృఢంగా సంకల్పం అనేది. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇలాంటి సిచ్యువేషన్స్కి మేము చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాము. స్టిల్ మనిషిని చూస్తున్నప్పటికీ కూడా అన్ని ఆఫీసెస్ అని, స్టేషన్స్ అని, ఈ యొక్క ఎంఆర్ఓస్, విఆర్ఓస్ అని ఇలా చాలా మంది అలా మమ్మల్ని తిప్పడం అనేది జరిగింది. సో అందుకే అదే మంచి పొజిషన్లో మనమే ఉంటే మన దగ్గరికే ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సోషల్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది. మనము వేగంగా చెయ్యాలి అన్న ఇంటెన్షన్ అనేది పెట్టుకొని దృఢంగా మా అమ్మాయి సంకల్పం అనేది పెట్టుకుందండి. తల్లి ఇంకా అంటే ఫస్ట్ నార్మల్గా అనుకుంటుందండి ఐఏఎస్ అవ్వాలని. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా అనిపించింది అంటే నేనే ఐఏఎస్ ఏదో నార్మల్గా అవ్వాలనుకున్నాను, కానీ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు నా ఏం నేను ఖచ్చితంగా అవ్వాలి అనే థాట్ వచ్చిందా నీకు? అసహనమా? ఏంటి డాడీ డెత్ సర్టిఫికేట్ కోసం తిరగాలంటే ఇప్పుడు అమ్మ బాగుంటే అమ్మే చూసుకుండేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు, కానీ ఎవరైనా సరే సైన్ కోసం వెయిట్ చేయాలి అంటే ఎక్కడైనా వచ్చేస్తుంది, ఇదేంటి మీకు ఇంకా రాలేదా అని అందరూ క్వశ్చన్లు వేయడం,
పదే పదే తిరగడం అందులో అలాగా అందరు సైన్ కోసం వెయిట్ చేయడం వాళ్ళేమో ఒకసారి ఫామ్ మారిపోయిందనేసి అలా ఎక్స్ప్లెనేషన్ చేయడం వాళ్ళకేమో వాళ్ళేమో ఎన్నిసార్లు సైన్ పెట్టాలమ్మా అన్నట్టు వాళ్ళు అలా వెయిట్ చేయడం అనేది అసలు అంటే నేను ఎప్పుడు అలా తిరగలేదు కదా, ఒకేసారి తిరిగేటప్పటికి ఇంక అనిపించింది. అంటే నేనే ఐఏఎస్ అయితే నా సైన్ కోసమే వెయిట్ చేస్తారు కదా, అప్పుడు అలా నేను అంతసేపు వెయిట్ చేయించకుండా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఫాస్ట్‌గా వాళ్ళకి ఏమన్నా సోషల్ వర్క్ ఇలా అయినట్టు వాళ్ళకి హెల్ప్ అయినట్టు చేయాలని ఇంకా అప్పుడు నాది స్ట్రాంగ్ అయిపోయింది. అంటే అలా అయినా అవ్వాలని. ఓహ్! నైస్. నైస్. సో, ఇప్పుడు ఈ సక్సెస్‌ని ఎవరికి డెడికేట్ జేస్తున్నావు? ఫస్ట్ అయితే మమ్మీకి, డ్యాడీకే డెడికేట్ చేస్తాను. డ్యాడీ ఉండుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుదునని అందరి ఇంటెన్షన్. బాబాయ్ వాళ్ళైనా మార్క్స్ చూసుకోగానే డ్యాడీ తెలుసుకోగానే ఫస్ట్ డ్యాడీకి ముందే నేను మార్క్స్ చెక్ చేసుకోక ముందే డ్యాడీకి దండం పెట్టుకున్నాను. తర్వాత మమ్మీకి దండం పెట్టుకొని మమ్మీ అయితే ఇంకా 11 అయిపోయింది కదా, రిజల్ట్స్ వస్తాయని ఫస్ట్ టోటల్ చూసుకోగానే ఫస్ట్ అప్సెట్ అయిపోయాను. అంటే నేను అనుకున్న మార్క్స్ రాలేదు, 580 వస్తాయనుకుంటే 542 వచ్చాయనేసి ఫస్ట్ అప్సెట్ అయిపోయాను. తర్వాత మ్యాథ్స్‌లో ఎందులో తక్కువ వచ్చాయని చూస్తే సైన్స్‌లో తక్కువ వచ్చింది. సైన్స్ నేను ఫిజిక్స్ కొంచెం కష్టంగా వచ్చింది కానీ బయాలజీ అయితే నేను బానే రాసాను. మాక్సిమం ఎంత కొన్ని మిస్టేక్స్ ఉన్నా 80 అయినా 80 అబోవ్ అయినా వస్తాయి. అలాంటి 67 ఎప్పుడు రాలేదు. యావరేజ్‌గా చదివే వాళ్ళకి నేను ఇంకా 67 వస్తే ఇంకా చదవాలని నేను మా ఫ్రెండ్స్ చెప్పేదాన్ని. 67 అది సరిపోవు ఇంకా చదవాలని నేను చెప్పే వాళ్ళకి అందరూ నన్ను అలా చూసారు. 67 వచ్చాయి తిను ఎప్పుడు మాకు చెప్తది కదా అన్నట్టు వాళ్ళు నన్ను చూసారు. ఎప్పుడైనా మనం చేసాక పక్క వాళ్ళకి చెప్పాలంటారు కదా, నేనెప్పుడు మార్క్స్ తెచ్చుకుంటూ మా ఫ్రెండ్స్‌కి 67 ఇంకా తెచ్చుకోవాలని తెలుగు, సోషల్ అన్నీ 100 వచ్చాయి, 90 అబోవ్ వచ్చాయి. అది 67 అంటే నా మార్క్సేనా అన్నట్టు మళ్ళీ చెక్ చేసుకొని అలా చే చే అంటే అక్కడ అప్సెట్ అయిపోయాను నేను సైన్స్. తర్వాత మమ్మీ అన్నారు, "ఇంకా సరేలే అమ్మ వచ్చాయి కదా 90% మేమైతే అందరం సాటిస్ఫై" అన్నారు. కానీ నేను నిన్నటి నుంచి ఆ మార్క్సే అలాగా థాట్‌గా సైన్స్ ఇంకా ఎక్కువ వచ్చుంటే బావుండని ఆలోచిస్తున్నాను. అయితే సాటిస్ఫై అన్నారు. సో, ఫైనల్లీ సుమన్ టీవీ ద్వారా ఏం చెప్పాలనుకున్నావు? నీలాంటి ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి గాని, ఇన్ని కష్టాలున్నా, ఇంత బాధున్నా దిగమింగుకొని, లక్ష్యం ఇది కాదు వేరే. ఇక్కడితో ఉండిపోతే గనక ఏ సక్సెస్‌ని మనం అందుకోలేం. కానీ దాన్ని అలా ఆపి, అక్కడి నుంచి అధిగమిస్తేనే మనం ఏ సక్సెస్ అయినా మన టార్గెట్ రీచ్ అవుతాము అన్నది నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లి ప్రతి ఒక్కరికి. ఏం చెప్తావు ఫైనల్లీ? నేనైతే నాలాగా అన్ ఉండాలని అందరూ అంటే నాకు నార్మల్‌గా చదివిన వాళ్ళకి కూడా మామూలుగానే ఇప్పుడు డ్యాడీ చనిపోకపోయినా నార్మల్‌గా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. మా ఫ్రెండ్సే కొంచెం మంది నిన్నంతా ఫీల్ అయ్యారు. తక్కువ మార్క్స్ వచ్చాయి నేను అనుకున్న మార్క్స్ రాలేదని. ఎవరైనా సరే ఇంకా అక్కడితో ఆగిపోకుండా నేను వాళ్ళకి నిన్న బాధపడ్డాను కానీ తర్వాత వాళ్ళు నాకు మీట్ అయినప్పుడైనా నేను ఎప్పుడైనా సరే వాళ్ళకి నార్మల్‌గా అయినా నేనే చెప్తూ ఉంటాను. వాళ్ళకి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడమైనా చేసినప్పుడైనా సరేలే ఇప్పుడు అయిపోయింది కదా నెక్స్ట్ టైమ్ అని ఎవరికైనా నేను ఒకటే ఇంకా ఇక్కడితో ఆగిపోకుండా ఆ మార్క్స్ అంటే ప్రయత్నిస్తే ఎప్పటికైనా ఎన్ని సార్లు ఫెయిల్ అయిపోయినా సరే ఎప్పుడోకప్పుడు అన్ని సార్లు అంటే ఆగిపోకుండా అక్కడితో ప్రయత్నిస్తే ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తదనేసి నేను ఎవరికైనా చెప్తాను. మా డ్యాడీ కూడా నాకు అదే చెప్పేవారు. నేనైనా ఎవరికైనా అదే చెప్తాను. స్కూల్ టీచర్స్ వీళ్ళందరి ఎంకరేజ్‌మెంట్ ఎట్లా అనిపించింది? వాళ్ళైతే ఇంకా సార్ అయినా, మేడం అయినా ఇంకా టీచర్స్ అందరూ రవీంద్ర స్కూల్ చిన్న సార్. సార్ అయినా, మేడం అయినా ఎప్పుడు వాళ్ళు ప్రిన్సిపల్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లాగే డ్యాడీ చనిపోయిన తర్వాత కూడా స్కూల్‌కి అంటే ప్రిపరేషన్ స్కూల్‌లోనే చేయిస్తారు కదా, ఇంట్లో ఉండిపోకమ్మా నువ్వు స్కూల్‌కి వస్తే మేము ఇక్కడ ప్రిపేర్ చేయిస్తాం కదా అని స్కూల్‌కి వెళ్ళేదాన్ని డైలీ. అంటే ఒక హాఫ్ డే వరకైనా డ్యాడీ చనిపోయిన తర్వాత కూడా మమ్మీ స్కూల్‌కెళ్తే చదువుతావమ్మా, ఇంట్లో ఉంటే ఇంకేదే థింకింగ్‌గా అలా ఉంటావు అనేసి టీచర్స్ కూడా ఇంకా అయిపోయిందమ్మా ఇక్కడ మనం ఏం చేయలేం కదా, చదివితే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటావు. మరి డ్యాడీకి ఏమైనా కూడా నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేసే కదా, మరి నువ్వెలా బాధపడుతుంటే డ్యాడీ కూడా బాధపడతారు, మమ్మీ బాధపడతది కాబట్టి నువ్వు ఇంకా అది మైండ్‌లో నుంచి పోదు. కానీ మనం ఇంకా స్ట్రాంగ్‌గా అది దా ఆ ఫీలింగ్‌ని ఇంకా హైడ్ చేసి అప్పుడు చదవాలి. ఇంకా చదివితేనే మంచి మార్క్స్ వస్తాయి. నువ్వు ముందుకెళ్ళి నువ్వు సక్సెస్ అయితేనే కదా డ్యాడీ, మమ్మీ అందరూ ప్రౌడ్‌గా ఫీల్ అవుతారనేసి వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లాగే ప్రిన్సిపల్ సార్, మేడం కూడా ఇప్పటికి కూడా సైన్స్‌లో తక్కువ మార్క్స్ వచ్చాయంటే నీకు సర్ప్రైజ్‌గా మేము మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టి మార్క్స్ ఎక్కువ వచ్చిన తర్వాత నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నామమ్మా. ఈలోపే మమ్మీ వచ్చి రీవెరిఫికేషన్ పెడదామా అనేసి డిస్కస్ చేశారు. మేము ఆల్రెడీ నైటే డిస్కస్ చేసాము. పెడదామమ్మా నీకెప్పుడు అంత తక్కువ మార్క్స్ రాలేదు కదా, ఇంకా ఎక్కువ వస్తే పర్సెంటేజ్ పెరుగుతది. నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అన్నారు. యెస్. యెస్. ఆల్ ది వెరీ బెస్ట్ మా ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.
సో చాలా హ్యాపీ అనిపిస్తోంది నిజంగా. ఈ జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఎదిగితే ఖచ్చితంగా వాళ్ళలో ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. నాకు అనుపమలో కూడా అదే అనిపిస్తుంది. తను మాట్లాడే ప్రతి మాట కూడా నాన్న ఏదైతే చెప్పారో, అమ్మ ఏదైతే తన పట్ల అనుకున్నటువంటి లక్ష్యం ఉందో వాటిని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా నేను బలంగా ముందుకు వెళ్ళాలి. నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటూ డిసిప్లైన్గా ముందుకు వెళ్తేనే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాను అనుకుంది. బట్ ఏంటంటే బ్యాడ్ లక్, ఒక సబ్జెక్ట్లో తను అనుకున్నటువంటి మార్కులు రాకపోవడం వల్ల ఓవరాల్ పర్సంటేజ్లో 580 అబౌవ్ 580 అనుకుంది. బట్ 542తో ఉంది. బట్ మళ్ళీ నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు, రీవెరిఫికేషన్లో ఖచ్చితంగా నీకు మళ్ళీ బెటర్ మార్క్స్ వస్తాయి, నీ గోల్ రీచ్ అయిపోతావు. రైట్, ఓకేనా? హ్యాపీ అప్పుడు? అప్పుడైతే హ్యాపీయే మేడం. ఇంకా ఇప్పుడు కూడా అందరూ హ్యాపీయే, కానీ నేను సైన్స్ మార్క్స్ పెరిగి ఉంటే అప్పుడు నేను హ్యాపీ అవుతాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.